ధ్యానించుచు స్తుతించుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగివేడుచున్నాను. ఆమేన్. కరుణామయుని దయగల పాత్ర నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, జనుల కోసమే. ప్రజలు స్వామినంతా ఎంతో వింత, ఎంతో చింత. యేసునాదు మరణమంతా పాత్రుడనయ్యా, రక్షణ చేసితివయ్యా. అక్షయ భాగ్యమునియా, మోక్షము చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. మా తర్వాత తరతరాలు ప్రభు మిమ్మల్ని వెంబడించే భాగ్యములు దయచేయండి. మా పిల్లలను మేము సరిగా పెంచే బుద్ధి జ్ఞానము మాకు దయచేయమని ప్రతిపాదిస్తున్నాం ప్రభా. తండ్రి మీకు వందనాలు ఈరోజు శుక్రవారం నాన్న నీకు వందనాలు. మేమందరి మమ్మల్ని ఆత్మలుగా సంఘంగా అయా సెలవులు విశ్వాసంలో అయ్యా ఆయన ఇదిగా నా తండ్రి నైనా శుక్రవారం నా ప్రభువనైనా శిలువలో నా ప్రభువనైనా 7 మాటలు నా తండ్రి నైనా మేము మాకు తెలుగుని జ్ఞానం దయచేయమని మాట్లాడిన 7 మాటలు. 1వ మాట లోక 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. 2వ మాట నేను నాతో కూడా పరదేశంలో నుంచి ముందు వారిని నీతో చెప్పుచున్నాను. 5వ మాట యోహాను 19:26 యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఏలి ఏలి లామా సబక్తాని దగ్గరగా కేక వేసి మాటకు నా దేవ నా దేవ. 5వ మాట 6వ మాట యోహాను సువార్త 19:30 సమాప్తమైనది. 7వ మాట లూకా సువార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పుచున్నాం. 2వ మాట నేడు మీరు అని మీ మాటలు మా త్రోవకు వెలుగు, మీ మాటలు మా యొక్క పాదములకు దీపం. ఇటువంటి మాటలను మేము నేర్చుకున్నట్టు ఆయన సహాయం చేయండి ప్రభా. ఆయన దారుల కట్టెను తీయనిది మీ మాట. అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా బాధలలో
మరువగలనా నా దేవా. సిలువ ఎక్కే ముందు యేసు ప్రభు 5 రోజులు ఆదివారము పోయిన ఆదివారం మనము మట్లాదివారం జరుపుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. సోమవారం ఆయన గొప్ప పరిచర్య చేశాడు, మంగళవారం చేశాడు, బుధవారం చేశాడు, గురువారము ఆయన గొప్ప పరిచర్య చేశాడు. ఆయన అప్పగించబడే ముందు, ఆయన చనిపోయే ముందు అనేకమైన విషయాలు ఈ లోకానికి తెలియజేశాడు. ఆ విషయాలు ఏమిటో మనం ఒకసారి లైట్గా మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చెప్పినటువంటి మాట దయచేసి ముందు మనం ఏం చేసామంటే, సోమవారం నాడు యేసు ప్రభు బేతనీ నుంచి ఎరుకో పక్కన వెళ్ళేటప్పుడు ఒక అంజూరపు చెట్టును చూస్తాడు. అంజూరపు చెట్టు చూస్తే అంజూరపు చెట్టుకి ఏమి లేవు, కాయలు లేవు, ఏమైపోయింది, ఎండిపోయిందన్నమాట. అట్లాగే యేసు ప్రభు ఇంకో చోట ఉన్నాడు, నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయుదును. మరి నేను ఫలించాలి, ప్రభులో ఉండి నువ్వు నేను ఎదగాలి, ప్రభులో ఉండి నువ్వు నేను అభివృద్ధి చెందాలని దేవుని కోరిక. లేచును అక్కడక్కడ కరువులను అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చేయుదురు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించెదరు, ఒకరినొకడు ద్వేషించెదరు. క్రమము విస్తరించును. క్రమము లేదు, అక్రమము విస్తరించునని యేసు ప్రభు గారు మనకి చెప్పడం జరిగింది. ఆమేన్. అట్లాగే 14 వచనం ఏముంది, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షాత్మై లోకమంతటను ప్రకటింపబడు. తర్వాత అంతము వచ్చును. ఆకాశము కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేస్తారు. విడవబడతారు. దున్నుతా ఉంటాడు, కొందరు ఎత్తబడతారు, కొందరు విడవబడతారు. పిల్లలా ఎత్తబడే సంఘంలో ఉండాలంటే ప్రభువును పరిపూర్ణంగా నమ్ముకొని ఉండాలని ప్రభు నామముని మరి అయ్యో శ్రమలుండి మనకి అయినను ఆ ప్రభువుని గట్టిగా పట్టుకోవాలని ప్రభు నామముని మనం చేయించున్నాం. తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధిగల కన్యకలు. చూడండి, 5 సిద్ధపడ్డారు, 5కి సిద్ధపడలేదు. ఉండదు. ఈ జీవితం ఉన్నప్పుడే నువ్వు మంచిగా నిర్ణయం తీసుకొని ప్రభువులో ఉంటేనే కానీ, లేకపోతే నీకు ఆ ఛాన్స్ దొరకదని ప్రభు నామములో మనకి చేయించుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రతి వాడును ప్రభువా నేనా, అందరూ అంటారు నేనా ప్రభువా, నేనా నేనా అని ప్రభువుని అడుగుతారు. ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ఉంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. నువ్వు అన్నట్టే పట్టుకోడు. ఏం చేస్తాడు, అందరి కాళ్ళు అడుగుతాడు. యేసు ప్రభు అందరి కాళ్ళు ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పి మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం. యేసు ప్రభు అప్పగింపబడే ముందు ఏం చేశాడు, వారికి రొట్టెలు ద్రాక్షరసము ఇది మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు మీదకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని. పేతురు మాటలు జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే సైనికులు వచ్చేసారు, వచ్చి తన
యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు పేతురు ఏం చేస్తారంటే చెవులు నరికేస్తాడు. మనకి గురువారం మనకి ఇప్పుడు మొదలైందంటే సాయంత్రం నుంచి రోజు మొదలైంది. మనకి రోజు ఉదయం నుంచి కానీ అలాగే సాయంత్రం అలాగే సాయంత్రం నుంచి రోజు మొదలైంది. మనకేమన్నా ఉదయం నుంచి రోజు, రేపు ఈ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు మనకి ఒక రోజు, సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ఒక రోజు. హల్లెలూయా. అట్లాగే యేసు ప్రభువుని పట్టుకొని వెళ్ళి అటు తిప్పి ఉదయం పూట సిలువ వేశారు. యేసు ప్రభువుని సిలువ వేయడం, ఈయన నిలబడాలి, ఈయన జోలికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. పిలాతు ఏం చేస్తారంటే ఈయన ఏ దోషం నాకు కనపడలేదని తన చేతులు కట్టుకొని వారికి అప్పగిస్తారు. ప్రభువుని వదిలిస్తాను, నేను విడుదల చేస్తాను, ప్రతి పండగకి ఒక ఖైదీని విడుదల చేయాలి కదా, యేసు ప్రభువుని నేను విడుదల చేస్తానంటే లేదు లేదు, బందిపోటు బరపారి విడుదల చేయండి కానీ ఈ యేసును మాత్రం సిలువ వేయండి అని అరుగు కలిసి యేసు ప్రభువుని సిలువ వేయడం జరిగింది. సిలువ వేయకపోతే మనకి రక్షణ లేదు. ఆయన అన్యాయ తీర్పులు ఆయన ఉంది కాబట్టి ఆయన మనకి రక్షణ దొరికింది. అది సిలువ లేకపోతే మనకి రక్షణ లేదని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయ్యా, మీ యొక్క శిలువ ధ్యానం నిమిత్తం మేమందరం కూడి ఉండగా తండ్రి, ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని దర్శించండి తండ్రి. ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి, మమ్మల్ని బలపరచండి, ఆత్మీయంగా ఎదిగించండి తండ్రి, విశ్వాసంలో స్థిరపరచండి తండ్రి. కొరకు ఎన్నో శ్రమలు, అవమానాలు, నిందలు భరించి తండ్రి మమ్మల్ని రక్షించుకున్న దేవా మీకు వందనాలు. విలువ పెట్టి ఆయన మీ యొక్క పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కొనుక్కున్న దేవా మీకు వందనాలు తండ్రి. అదే పరిశుద్ధతతో తండ్రి మేమందరము అయా నమ్మకమైన సృష్టికర్తకు మేమందరం మీకు మా యొక్క ఆత్మలను ఆయన మీరే విధంగా తండ్రి చిత్తానికి నాయన లోబడి ఆయన మీ యొక్క ఆత్మను అప్పగించారో అట్లాగే మేమందరం కూడా తండ్రి నాయన అయా విశ్వాసం నుంచి అంతం వరకు మా యొక్క ఆత్మలను పరిశుద్ధంగా మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. కన్నికల వలె ఫలించే వారంగా మేమందరం ఉండటానికి సహాయం చేయండి. ఎత్తబడే గుంపులో మేమందరం ఉండటానికి సహాయం చేయండి. అయా మీ మాటల మీద ధ్యానాన్ని ఉంచి తండ్రి నాయన అయా మా యొక్క జీవితాల్లో మార్పును పొందుకొని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి, అంత శ్రమ పడుతూ అంత బాధపడుతూ యేసు ప్రభు గారు శిలువలో ఉండి నన్ను అభిషేకం చేయుమయా తండ్రికి ప్రార్థన చేస్తే అనేక సైన్యం వచ్చి మీరందరినీ ముందుకు వెళుతున్నాను, కానీ నేను తండ్రిని వేడుకుంటే అనేకమైన సైన్యాన్ని పంపిస్తాడు, మీరందరినీ నాశనం చేస్తాడు, కానీ నేను అట్లాగా కోరుకోవట్లేదని ప్రభు మరి ఆనాడు పేతురుతో చెప్పడం జరిగింది. ఇంకా యేసు ప్రభు కోరుకునేది ఏంటంటే నీ శత్రువుల కొరకు ఏం చేయాలి? నీ శత్రువుని క్షమించాలి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకనే మనకి చేతులు ఎన్ని మాత్రాలు నువ్వు గొడవని అంటున్నాడు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ప్రార్థన చేయుడి. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీరు శపించొద్దు, హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపించొద్దు. యోగ్యమైనది ఏంటంటే ప్రభు మార్గమే, ప్రభు మాటలే, ప్రభు సేవే యోగ్యమైనది జ్ఞాపకం చేసుకోవాలి. సహాయం చేయండి. అందరికీ ప్రభు గారు అందరికీ 23:43 యేసు ప్రభు ఆయన నేడు నాతో కూడా ఉంటున్నారంటే నేను ఆశపడుతున్నాడు. ఎవరు? ఇంకో దొంగ ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చినాడని ఈ మంచి దొంగ గుర్తిస్తున్నాడు.
మనుషులైతే రాత్రం ఈయన పరిశుద్ధుడే. ఈయన మాత్రం గుర్తెస్తాడు పాపం నేనైతే ఈ శిక్షకు పాత్రుడే. కానీ ఆ మధ్య ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమంటాడు. నాదు యేసయ్యా కుడివైపు ఉన్న దొంగ ప్రభువును చూపించి ఆ మాట అంటాడు. అందుకని యేసు ప్రభు ఉన్నమాటన నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అన్నాడు. ఆయన అయితే దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదని అజ్ఞానపు ప్రశ్నలు దేవుని యేసు ప్రభుని వేశాడు. అర్థమైంది. మరి నరకానికి వెళ్ళిపోయాడు. అందుకని ఒక చోట ఏముందంటే, మీరు చిన్న పిల్లల వలె మార్క్స్ వార్త 10వ అధ్యాయము అని శిష్యులు చూచి క్లోపా భార్యైన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ యొద్ద నిలిచియుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి తాను ప్రేమించిన శిష్యుడు ఎవరు ఇక్కడ? యోహాను గారు. యోహాను శిష్యులందరూ శిలువ దగ్గర ఎవరు రా పేతురు పారిపోయాడు. మనిషి కొరకు దైవమే అది మనకి నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక నీ తల్లిదండ్రులు కాదు, నిన్ను టేక్ కేర్ చేసుకునేది పరిశుద్ధాత్మ దేవుడు. అంతకుముందు యేసు ప్రభువుని చూడటానికి ఎవరు? నా సహోదరుడు ఎవరు? తండ్రి చిత్తము చేయవాడే నా తల్లి నా సహోదరులు కానీ వాళ్ళు కాదన్నాడు. అప్పుడు వాళ్ళు ఇక నమ్మల. అంత బాధలో కూడా తన తల్లి గురించి ఆలోచన చేశాడు. 2 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. ఇది 4వ మాట. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకున్నాం. ప్రభువా 3 మాటల తర్వాత ఆయన మీరు మరలా 3 గంటలకు మాట్లాడారు. నా తండ్రి అద్దరికి నే పయనమైతిని మృత్యుపోయెను భయములాయెను. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచి? తండ్రికి ప్రార్థన చేసుకుంటా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ అట్లా అనుకుంటున్నారు. యేసు ప్రభువుని మాదిరిగా చూపించేశారు. ఆయన ఎందుకు దేవుని నీతి ఎదురట్లు పాపం ఎదుగుని ఆయన మన కోసం పాపముగా చేసెను. ఇచ్చిన మాట వచ్చేసి 5వ మాట, భావించి జీవంలోకి నడిపించే మాట. యోహాను సువార్త 19:28-29. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు తప్పికొనుచున్నానని. దీనిలో మనం గుర్తించాల్సిన విషయం వచ్చేసి, ఇదే మాట 725 సంవత్సరాల క్రితం పాత నిబంధనలు రచించారు. దావీదు మహారాజు రచించారు. ఇదే మాట మనం ఆకలైనప్పుడు అన్నం ఇచ్చాము, దాహమైనప్పుడు దాహం నీళ్ళితే అప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, దేవుడికి దాహం అయితే బండ నుంచి నీళ్లు రప్పించిన దేవుడు ఆయన్ని దాహం తీర్చుకోలేరా? చెప్పండి. దేవునికి అంత శక్తి ఉంది కదా. ఏమైంది? అంతా సంపాదిస్తాడు. సంపాదించి ఇంకా కావాలని గ్రీడీ అంటారు, ఇంగ్లీష్లో గ్రీడీ అంటారు దీన్ని. సంపాదిస్తాడు. లాస్ట్కి ఒక రోజు ఒక 80 సంవత్సరాలకు వచ్చేసరికి ఇంకా సంపాదిస్తూనే ఉంటాడు. లాస్ట్ చనిపోతాడు. ఇప్పుడు ఇంత కష్టపడి ఈ ధనాన్ని కూర్చోడు, ఆడుకోలేదు కదా. బైబిల్ నుంచి దాటుకొని ఆశలు ఉండాలి, కానీ హద్దే ఉండాలి, మన బైబిల్ ఉండాలి.
మన బైబిల్ హద్దు అంటే స్టాప్. Limit. ఈ బైబిల్ దాటిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చివరకు వచ్చుకొని సమాప్తమైనదని చెప్పి ఈ వర్డ్ అంటే ఈ సెంటెన్స్ ఏం తెలియజేస్తుందంటే కంప్లీషన్ ఆఫ్ జీసస్ మిషన్. అంటే దేవుడి లోకానికి వచ్చిన ప్రణాళిక, దేవుడి లోకానికి వచ్చిన ప్రణాళిక పూర్తి అయింది. భూమిపైకి వచ్చింది ఎందుకు? మన యొక్క బాధ భరించారు. ప్రాఫెసీస్ గాడ్స్ ప్లాన్ ఫర్ రిడెంప్షన్ అవన్నీ నెరవేరాలి. అంటే పాత నిబంధనలు అవన్నీ ఫుల్ఫిల్ అయ్యాయి. ఏ ప్రణాళిక అది? రిడెంప్షన్. రిడెంప్షన్ అంటే ఏంటి తెలుగులో? విముక్తి. విముక్తి దేని నుంచి? మనమందరం శిక్షకు అర్హులం. చేయుటకు నీకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. అంతే. పలికిన 7 మాటల్లో చివరి మాట ఏంటి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని. ఓసన్నా అనుకుంటా ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా దేవుణ్ణి స్తుతించారు. మరి నెక్స్ట్ ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తున్నారు? అందరూ ప్రభుని సిలువ వేయండి అని మళ్ళీ వాళ్ళే మనుషుల మాటలు ఎట్లుంటాయి చెప్పండి? నెరవేరిందా యేసు ప్రభు జీవితంలో? ఫాదర్ ఇంటూ దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నారు. తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు వారు సంపూర్ణంగా నెరవేర్చారనమాట. సంపూర్ణ విధేయతతో ఇష్టపూర్వకంగా దేవుడు భరించారు. ఎందుకని భరించారు? మనకి రక్షణనివ్వడానికి. అదే యేసు ప్రభు వారు సిలువ మీద మరణించకపోతే మనకి రక్షణ ఉండదు. కాబట్టి ప్రభువు కావాలని తన చిత్తానుసారంగా సిలువ మీద మరణించారు. జీసస్ సాక్రిఫైడ్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సిన్స్. ఈ ఒక్క మాటలోనే 3 ఉన్నాయి. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనేది 3వ మాట. తండ్రి అనే మాటకు చూడండి ఇక్కడ ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. పని కార్యక్రమానికి నికోదేముడు ఇంకొక వ్యక్తి తోడయ్యి ఆయన మంచి వాసన రాకుండా ఇప్పుడు చనిపోయాడు. దేవాలయంలో తెర చిరిగిపోయింది. తెర ఏమైపోయింది? చిరిగిపోయింది. అప్పుడు తెర అంటే ఇటు ఎవరు రాకని వీల్లేదు. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఇతను దేవుని కుమారుడని అని చెప్పారు. చూసారా? శతాధిపతి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే చనిపోయాడు. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యము దాన్ని పూసి చుట్టి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని కొత్త సమాధి ఒకటి ఉండెను. ఏ సమాధి? కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టారు. హల్లెలూయా.